ఫార్ములా ఈ కార్ల రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలన్న పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. అక్రమంగా నిధుల బదిలీ జరిగిందని అనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నిధుల బదిలీ వల్ల కేటీఆర్ లేదా మూడో వ్యక్తికి లబ్ధి జరిగిందా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని తెలిసింది. దర్యాప్తు అన్యాయంగా జరుగుతున్న సందర్భంలోనే ఎఫ్ఐఆర్ను కొట్టేసే అధికారం కోర్టుకు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ప్రాథమిక ఆధారాలున్నందున ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయలేమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టేసిన తీర్పులో జడ్జి కీలకాంశాలు ప్రస్తావించారు. ఈ కేసులో నేరపూరిత కుట్ర జరిగిందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు చేశారని, ఆయన సాధారణ వ్యక్తి కాదని, బాధ్యత గల హోదాలో ఉన్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా హైకోర్టు తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదా మంత్రివర్గ ఆమోదం లేకుండా విదేశీ కంపెనీలకు నిధులు చెల్లించాలని హెచ్ఎండిఏను పిటిషనర్ ఆదేశించినట్టు ఆరోపణలున్నాయన్నారు. ఈ చెల్లింపులు కేటీఆర్ లేదా ఇతరులకు లబ్ధి చేకూర్చాయా లేదా అన్నది దర్యాప్తు జరపాల్సి ఉందని హైకోర్టు జడ్జి అభిప్రాయపడ్డారు. పిటిషనర్పై విచారణ జరిపేందుకు నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారన్న ప్రాథమిక ఆధారం సరిపోతుందని అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 18న ఫిర్యాదు వస్తే డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఆ మరుసటి రోజే పిటిషనర్ క్వాష్ పిటిషన్ వేశారని, కేసు పూర్వాపరాల విచారణకు దర్యాప్తు కంపెనీలకు కనీస సమయం అవసరమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ దశలో దర్యాప్తు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వలేమన్నారు. పిటిషనర్కు లేదా ఇతరులకు లబ్ధి చేకూరిందా లేదా అన్నది దర్యాప్తులో తేలాల్సిన అంశమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. నిధులు, అధికారం దుర్వినియోగం చేశారని, రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చినట్లు పిటిషనర్ కేటీఆర్ పై ఆరోపణలున్నాయని హైకోర్టు జడ్జి తీర్పులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ ను కొట్టివేసే అధికారాన్ని కోర్టు కొన్ని సందర్భాల్లోనే వాడాలని, దర్యాప్తు అన్యాయంగా ఉంటేనే కోర్టు జోక్యం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. పిటిషన్ క్వాష్ చేయడం ద్వారా పోలీసుల అధికారాలను తాము హరించాలని అనుకోవట్లేదన్న న్యాయమూర్తి ఏసీబీ ఆరోపణలపై తాము విచారణ చేయాలనుకోవట్లేదని తీర్పులో పేర్కొన్నారు. కేసులో పిటిషనర్ పేర్కొన్నట్లుగా అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు వర్తించకపోయినా ఎఫ్ఐఆర్ ను కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మంత్రిమండలి ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే పిటిషనర్ హెచ్ఎండిఏ నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ చేయించినట్లు ఆరోపణలున్నాయని పేర్కొంది. సొంత లబ్ధి కోసమా లేక మూడో వ్యక్తి ప్రయోజనం కోసం నగదు బదిలీ జరిగిందా అనేది దర్యాప్తు జరగాల్సి ఉందని అభిప్రాయపడింది. ప్రజాధనానికి మంత్రులు ట్రస్టీలుగా పనిచేయాలన్న కేటీఆర్ న్యాయవాది వాదనతో విభేదించిన న్యాయమూర్తి ప్రభుత్వ ఆస్తులకు మంత్రి బాధ్యుడిగా ఉండాలన్నారు. ఈ మేరకు పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను జడ్జి ప్రస్తావించారు. నిధుల దుర్వినియోగం జరగడం లేదని పిటిషనర్ వాదించడాన్ని నమ్మడం లేదన్న న్యాయమూర్తి నిజానిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. హెచ్ఎండిఏ నిధులు సంబంధిత మంత్రి పర్యవేక్షణలో ఉంటాయని ప్రాథమికంగా తేలిందన్న జడ్జి అవి దుర్వినియోగం అయ్యాయా లేదా అనేది దర్యాప్తులో తేలుతుందన్నారు.